ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. మేడం, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ 2. నా పేరు బండి భోగేశ్వరి. అంటే ఇక్కడ కాకినాడ 2 అంటే రూరల్ వస్తుంది. అక్కడ పంతం నానాజీ గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది మేడం ఇక్కడ పంతం నానాజీ గారు? పంతం నానాజీ గారికి బ్రహ్మరథం పడుతున్నారండి జనాలందరూ. మేము ఎందుకంటే నేను మహిళలు తీసుకుని రోజు సార్తో డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. అందరూ ఆరతలు ఇవ్వడం, మా ఓటు జనసేనకి అని చెప్పడం, అత్యంత మెజారిటీ మేము 30,000 నుంచి 40,000 100కి 1000% అన్ని ఓట్లతో సార్ గెలుస్తారు. అంటే ఇక్కడ గత 5 ఏళ్లలో జగన్ గారి పరిపాలన మీకు ఏ విధంగా అనిపించింది? జగన్ గారి పరిపాలనలో ప్రజలందరూ ఏడవడమే గాని రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్ తండ్రి కన్నా మించిన తనయుడని ప్రజలు అపోహపడి అతని అబద్ధాల్లో చిక్కుకుపోయి నవ్యాంధ్ర జనం అందరూ ఇప్పుడు చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే ప్రతి నిత్యావసర వస్తువులు రేట్లు పెంచేశారు. ప్రతిదీ ఒక మధ్య తరగతి వాడు ఎలా బ్రతుకుతాడు? అలాగే మందు తీస్తానన్నాడు, మందు తీయలేదు. ఇంకా అన్ని తను ఇచ్చే పథకాలు 10,000 ఆటో వాడికి ఇచ్చినా ఆటో వాడి దగ్గర నుంచి 20,000 లాగేస్తున్నాడు. నూనె, పంచదార, నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా ఏమి మధ్యతరగతి వాళ్ళు ఏడవలేక నవ్వుతున్నారు. ఎప్పుడు ఈ పరిపాలన పోద్ది, ఎప్పుడు ఈ పీడ వదులుకుంటాం, ఒక రాక్షసుడి పరిపాలనలో ఉందని ప్రతి ఇంటిలోనూ ఏడుపులే కనపడుతున్నాయి. తను ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు తను తరిమి కొడదామన్న గోల్లోనే ప్రతి జనం ఉన్నారు. అంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు పెరిగాయని చెప్పన్నారు. దానికి తగ్గట్టు అభివృద్ధి అనేది ఉందంటారు. ఇక్కడ మౌలిక సదుపాయాలంటే మినిమం జనం రోడ్డు సంరక్షణలు కావాలి, వాటర్ కావాలి, దోమలు అనేవి ఉండకూడదు. మినిమం మధ్యతరగతి కుటుంబాలకి ఏంటి, పెద్దవాళ్ళకి ఏంటి, మినిమం సంరక్షణలు లేకుండా మనుషులు బ్రతకడం అనేది కష్టం. అవే లేకుండా ఈ 5 సంవత్సరాలు ఏమి ఇండస్ట్రీలు రాలేదు, జాబ్స్ ఇస్తానన్నాడు, జాబులు రాలేదు. ఒక రాజధాని కంప్లీట్ అవ్వకుండా 3 రాజధానులు అన్నాడు. ప్రతిదీ తను చేసే ప్రతి పని కూడా జనాలకు ఉపయోగపడేటట్టు లేదు. ఇంకేదైనా సరే పాలన మారాలంటారు? పాలన 100% మారాలి. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలోనే జనాలు చాలా సుఖపడ్డారు. మన ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఏంటి, కమలం ఏంటి, ఇదిగో జనసేన పార్టీ 10 years నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి పవర్ ఉన్నా లేకపోయినా జనాలు అప్పట్లో సరిగ్గా ఈయన్ని అర్థం చేసుకోక ఓటమి సవి చూసినా పట్టు వదలని వాడిలాగా కష్టపడి తిరుగుతున్నాడు. పిఠాపురంలో కూడా మేము ఒక పూట కాకినాడలో వర్క్ చేసి ఒక పూట సార్ కోసం, మన ఉదయ శ్రీనివాస్ గారి కోసం పబ్లిక్ లో తిరుగుతున్నామండి. మహిళలు అంతాను స్పందన అయితే బాగుంది. పిఠాపురంలో కూడా 1,00,000 ఓట్లు కాకపోయినా మినిమం 50-60 ఓట్లతో మినిమం గెలిపించుకుంటారండి. పట్టణ ప్రజలు చాలా ఆసక్తిగా, ఆనందంగా, చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు సార్ రావాలి, సార్ని గెలిపించుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నారు. వాళ్ళ మొహంలోనే చెప్తుందండి. ఇంటింటికి మేము వెళ్ళి పాంప్లెట్స్ ఇస్తుంటే మీరు ఇవ్వవసరం లేదు, సార్ గెలిచిపోయారని చెప్తున్నారు. ఇప్పుడు మెజారిటీ కోసం మనం చూడాలి రేపు 13వ తారీఖుని. థ్యాంక్ యూ మేడం. ఓకే.